దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంఘములన్నిటికీ కూడా తెలియపరుస్తున్న అంశం ఏమిటంటే, ఎంత గొప్ప బోధకుడు చెప్పినా, భూమి మీద గనుడుగా, అపోస్తలుడుగా ఎంచబడిన బోధకుడు చెప్పినా సరే, ఆ చెప్పబడిన సర్వసత్యము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉందా? లేదా? అని పరిశీలన చేయవలసిన అత్యవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తుంటే దుర్బోధలు విస్తారంగా ప్రకటించబడుతూ ఉన్నాయి. ప్రకటించబడే ప్రతి మాట కూడా సత్యగ్రంథంలో లిఖించబడిందా లేదా? సత్యగ్రంథంలో రాయబడిందా లేదా? అని పరిశీలన చేయగలిగితేనే నువ్వు సర్వసత్యంలోనికి నడిపించబడతారు. మా పాస్టర్ చెప్పాడు, మా సేవకుడు చెప్పాడు అని మీరు గుడ్డిగా నమ్మితే, ఒకవేళ సత్యంలోనికి మీరు నడిపించకపోతే మీ పరిస్థితి ఏంటి? నిజమైన క్రైస్తవుడు, అంత్యకాలంలో దేవునికి సిద్ధపడినటువంటి క్రైస్తవుడు ఖచ్చితంగా పరిశీలన చేస్తాడు, పరిశోధిస్తాడు. చెప్పబడిన వారు ఎవరైనా సరే వాక్య పరిశోధన అత్యవసరము. దేవుడు మీకు తోడై ఉంటాడు. ఆమేన్.